హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ ట్యూటోరియల్. సో ఈరోజు మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఎలా బ్లర్ చేసుకుంటామో నేర్చుకుందాం. సో గైస్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అండ్ నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాజ్ నేను బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యే విధంగా నేను నా ఛానల్లో ట్యూటోరియల్స్ అప్లోడ్ చేస్తుంటాను అండ్ మీరు ఆ ట్యూటోరియల్స్ చూసి గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీగా నేర్చుకోవచ్చు. సో గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ గైస్ లెట్స్ స్టార్ట్ ది ట్యూటోరియల్. సో ముందుగా అడోబ్ ఫోటోషాప్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని ఇందులో మనం ఏదైతే ఫోటోని ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక కాపీ చేసుకోవాలి. సో మనకు రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ డూప్లికేట్ లేయర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒక పైన క్లిక్ చేసుకుంటే మనకు ఒక డూప్లికేట్ లేయర్ వచ్చేస్తుంది. సో వన్స్ ఇలా లేయర్ వచ్చేసిన తర్వాత ఇక్కడ క్విక్ సెలెక్షన్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ మోడల్ని మనం ఇలా సెలెక్షన్ చేసుకోవాలి. సో ఇలా మాన్యువల్గా కాకుండా మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ సబ్జెక్ట్ అనేది. దీనిపైన క్లిక్ చేసుకుంటే ఈ మోడల్ అనేది ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఇలా సెలెక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకుంటాను. సో క్లిక్ చేసుకుంటే దాని యొక్క లేయర్ మాస్క్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. సో వన్స్ ఇలా యాడ్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో దీన్ని నేను మళ్ళీ ఇంకొక కాపీ చేసుకుంటాను. డూప్లికేట్ లేయర్, ఓకే. సో ఫస్ట్ దీన్ని హైడ్లో పెట్టేసుకుంటాను. సో ఇప్పుడు ఏదైతే కాపీ అయిందో దాన్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ లాసర్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఈ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో వన్స్ ఇలా మోడల్ని సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ కంటెంట్స్ వచ్చేసి కంటెంట్స్ అవేర్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్షన్ చేసుకొని ఈ ఆప్షన్స్ కింద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని ఒక పైన క్లిక్ చేసుకోవాలి. సో అప్పుడు మనకు ఆ మోడల్ అనేది ఆ బ్యాక్గ్రౌండ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. ఆఫ్టర్ దట్ రైట్ క్లిక్ ఇచ్చి డిసెలెక్ట్ పైన క్లిక్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ అదే లేని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఫిల్టర్, బ్లర్, లెన్స్ బ్లర్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని ఇక్కడ షేప్ వచ్చేసి హెక్సాగాన్ 6 పెట్టేసుకోవాలి అండ్ ఎడేస్ వచ్చేసి 100 పెట్టేసుకోవాలి అండ్ ఇక్కడ థ్రెషోల్డ్ వచ్చేసి 255 పెట్టేసుకోవాలి అండ్ రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పెట్టేసుకొని ఇక్కడ ఓకే పైన క్లిక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఈ మోడల్ని మనం అన్హైడ్ చేసుకుందాం. చేసుకొని ఇక్కడ ఈ మోడల్ని సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఈ ఆప్షన్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ కలర్ లుక్ అప్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకు ఇమేజ్కి తగ్గట్టు ఏదైతే ఎఫెక్ట్ బాగుంటుందో మనం అది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి కొడాక్ 5205 ఫుజీ 3510 అని ఉంది కదా, దీన్ని సెలెక్షన్ చేసుకుంటున్నాను. సెలెక్షన్ చేసుకుంటే మనకు ఎఫెక్ట్ అనేది ఈ విధంగా అప్లై అయిపోతుంది. సో ఇక్కడ మనం దీని ఒపాసిటీ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను దీని ఒపాసిటీ వచ్చేసి 80 పెట్టేసుకుంటున్నాను. సో మనకు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో వన్స్ ఒకసారి బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూద్దాం. సో ఇది వచ్చేసి బిఫోర్ అండ్ ఇది వచ్చేసి ఆఫ్టర్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అడోబ్ ఫోటోషాప్లో ఒక ఫోటోలో నుంచి బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, మీరు ఇలాంటి మరికొన్ని ఫోటో ఎడిటింగ్ ట్యూటోరియల్స్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. సో దట్ నేను ఫ్యూచర్లో అప్లోడ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ ట్యూటోరియల్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. అండ్ ఫ్రెండ్స్, అలాగే మీకు వీడియో నేను నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.